పలాస కేంద్రంగా ఒక నూతన జిల్లా ఏర్పడుతుందని, పలాస జిల్లాగా కొంతమంది పేర్లు కూడా పెట్టేశారు. ఉద్దానం జిల్లా అని, సర్దార్ జిల్లా అని. ఆ పలాస జిల్లాలో ఇచ్చాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాలు కూడా ఉంటాయని చెప్పేసి ఈ ప్రచారాలన్నీ జరిగిపోయాక తీరా చూసేసరికి మన ప్రాంతం 150 కిలోమీటర్ల ప్రయాణం చేసి శ్రీకాకుళం పోవాల్సిన పరిస్థితే వచ్చింది. కానీ ఎక్కడా కూడా పలాస జిల్లా అనే ఒక ప్రతిపాదనను కానీ మన తాలూకా ప్రజల యొక్క ఆలోచనలు కానీ ప్రభుత్వం తీసుకోలేదు. అట్ ది సేమ్ టైం దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడా కూడా మాట్లాడలేదు. దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు సార్? ఇది ఈ కొత్త జిల్లా ఏర్పాటు అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలోనే ఈ ప్రస్తావన వచ్చింది సార్. దీని మీద ఆ రోజు ఇచ్చాపురం కేంద్రంలో